టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ ఇంకా కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఈ కేసులో నిందితుల్ని పోలీసులు ఇంకా పట్టుకోలేదు. 1-2 క్లూస్ తప్ప హత్యకు సంబంధించిన వివరాలు, నిందితుల సమాచారం ఇంకా లభ్యం కాలేదు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. వీరయ్య చౌదరి హత్య కేసుతో పోలీసుల సీసీటీవీ వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. వాహనాలకు సంబంధించిన ఫుటేజ్లు ఎక్కడా సరిగ్గా కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి కొన్ని వివరాలను సేకరించారు. రేషన్ మాఫియాలో కొందరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూమి వివాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, వీరయ్య చౌదరి హత్య కేసుకి సంబంధించి సీసీటీవీ కెమెరాలలో అరేంజ్మెంట్లో ఎందుకని డొల్లతనం కనిపించింది? అలాగే ప్రత్యక్ష సాక్షుల నుంచి ఎటువంటి వివరాలను పోలీసులు సేకరించారు? రాధిక, ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఏదన్నా కేసులకు సంబంధించినవి కానీ హత్య జరిగినా కాకపోతే దొంగతనాలు జరిగినా కూడా ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీసీటీవీ ఆధారంగా అత్యంత వేగంగా కూడా క్రైమ్ జరిగినటువంటి 24 అవర్స్ లోపే నిందితులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒంగోలులో జరిగినటువంటి దారుణ హత్య ఏదైతే వీరయ్య చౌదరి హత్యకు సంబంధించినటువంటి అంశంలో సీసీటీవీ ఫుటేజ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రస్తుతం అయితే పోలీసులకి ఇబ్బందికరంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఇప్పటికి 48 గంటలు దీనిపైన సీఎం కూడా సమీక్షిస్తున్నప్పటికీ 48 గంటలైనా కూడా ఈ కేసులో హత్య చేసినటువంటి నిందితుల్ని గుర్తించడంలో పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ప్రధానంగా కూడా సీసీటీవీలు, ఒంగోలులో ఉన్నటువంటి సీసీటీవీలు ప్రభుత్వానికి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కానీ పోలీసుల ఆధ్వర్యంలో ఉండేటటువంటి సీసీటీవీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఉన్నటువంటి కెమెరాలు కూడా సరిగ్గా అవి రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాహనాల ట్రేసింగ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, నెంబర్ ప్లేటింగ్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా కనిపించలేకపోవడంతో ఈ నిందితుల్ని గుర్తించేటటువంటి పరిస్థితి కొంత ఇబ్బందిగా మారుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను అయితే పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కొంతమంది అంటే మొత్తం 4 ఈ హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో 2 బైకుల్ని యూజ్ చేశారు, ఒక కార్ని కూడా ఉపయోగించినట్టు క్లియర్గా అర్థమవుతుంది. 2 బైకులతో వాళ్ళు అక్కడికి రావడం జరిగింది, హత్య చేశారు. ఆ తర్వాత పారిపోతూ కూడా ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయం మీదుగా వెళ్తూ అక్కడ ఒక కార్ని తీసుకొని వాళ్ళు అక్కడ బైకుల్ని, ఆ స్కూటీని కూడా వదిలి వెళ్ళినట్లు కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తులో తెలుస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా కూడా నిన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా ప్రసారం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఈ రోజు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి ఆధారంగా కొంత ముందుకు వెళ్తున్నారు. అయితే దర్యాప్తు అనేది ఎంత కీలకంగా మారుతున్నప్పటికీ కూడా నిందితులు అనేది ఇప్పటివరకు అయితే గుర్తించినటువంటి పరిస్థితి లేదు. స్టిల్ నౌ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితుల ఆధారాలు అనేది ఇంకా క్లియర్గా లేనటువంటి పరిస్థితి. కొంతమంది రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అనుమానితులుగా గుర్తించి వాళ్ళని అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైనటువంటి ఆధారాలు లభించటం లేదు. దీంతో నిన్న ఒంగోలు జిల్లా ఎస్పీ డైరెక్ట్గా సంఘటన స్థలానికి వెళ్ళారు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో అంటే వీరయ్య చౌదరి ఆఫీసులో పనిచేసేటటువంటి సిబ్బందిని అయితే ప్రశ్నించారు. ఆ రోజు ఏం జరిగింది, ఎలాంటి సంఘటన జరిగింది, కొంతమంది వాళ్ళ వ్యక్తుల్ని చూసామంటున్నారు కాబట్టి ఎలాంటి ఆనవాళ్ళను గుర్తించారనే విధంగా కూడా ఆయనే ప్రత్యక్షంగా వాళ్ళని విచారించినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వీరయ్య చౌదరి అరవగానే మేము వచ్చాము, మమ్మల్ని బెదిరించారు కొంతమంది దొండగులు అనే విధంగా చెప్పారు. అయితే వాళ్ళకి ఆనవాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళని విచారించగా ఫేస్కి మాస్కులు కట్టుకున్నారు అనే విధంగా కూడా సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఎస్పీ విచారణ తెలింది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి సీరియస్గా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, ఈ రోజన్నా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏమన్నా వాళ్ళకి లభించేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు వచ్చినటువంటి సీసీటీవీ అంతా కూడా ప్రైవేటు వ్యక్తులు అంటే వాళ్ళు ఇళ్ల దగ్గర కానీ షాపుల దగ్గర పెట్టుకున్నటువంటి సీసీటీవీలే బయటికి రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం మరి ఒంగోలులో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి సీసీటీవీ వ్యవస్థ పైన మాత్రం కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ సాయి శంకర్. వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ హత్య కేసులో పోలీసుల సీసీటీవీ వ్యవస్థలోని డొల్లతనం బయటపడింది. వాహనాలకు సంబంధించిన ఫుటేజ్లు కూడా ఎక్కడ సరిగ్గా కనిపించలేదు. దీంతో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.